పెన్షన్ తీసుకునే వయసులో వీళ్ళకు పిచ్చి పనులు కాకపోతే ఇంకేంది. 75 ఏళ్ళున్నా నువ్వు 50 ఏళ్ళ యువకునివే, నువ్వు తెలంగాణ మొత్తం తిరగాలని చెప్పేసి జీవన్ రెడ్డిని రెచ్చగొడతా ఉన్నాడు. 72 ఏళ్ళ ముసలాయన్నేమో ఫామ్ హౌస్లో అంటాడంటే 75 ఏళ్ళు ఉన్న ముసలాయన్నేమో ఇక యువకునిలా మొత్తం చక్కర్లు కొట్టానంట తెలంగాణ. ఇక ఈయనంట పోయి ఆ పార్టీలో పోయి ఇప్పుడు పీక్ పడగొడతాడంట. ఆయన హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్టిక్. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగిన 2 సభలు, ఒక సభ బీఆర్ఎస్ అయితే ఒక సభ కాంగ్రెస్, ఒకటైతే ప్రతిపక్షం, మరొకటి ప్రభుత్వం. యా కేసీఆర్ మాటల పైన చాలామంది సెటర్లు వేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి వయసు, కేసీఆర్ వయసు ఒకసారి పోల్చుకునే ప్రయత్నం చేద్దాం, దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 75 ఏళ్ళున్న జీవన్ రెడ్డి, 72 ఏళ్ళున్న కేసీఆర్. ఇక యువకుల పరిస్థితి పక్కన పెడదాం కొంతసేపు. ఏమంటా ఉన్నాడు కేసీఆర్? 75 ఏళ్ళున్నా నువ్వు ఇంకా 50 ఏళ్ళ యువకునివే, నువ్వు తెలంగాణ మొత్తం తిరగాలని చెప్పేసి జీవన్ రెడ్డిని రెచ్చగొడతా ఉన్నాడు. నువ్వు కేవలం జగిత్యాలకు అంకితం అయ్యేంత పెద్ద మనిషివి, నువ్వు చిన్నోనివి కాదు, రాష్ట్రానికి అంకితం చేసుకోవాలని నిన్ను రాష్ట్ర నాయకునిగా చూడాలనుకుంటున్నామని చెప్పేసి ఆయనకి పదవి కూడా బీఆర్ఎస్లో నిన్ను ఇచ్చారు. ఇయంగానే ఆయన ఉబ్బిపోయిండు. ఇక మన నిజంగానే యోగుని అనుకునే స్థాయిలో ఆయన అదైపోయిండు. అందుకే ఏమంటా ఉన్నా అంటే, ఈ ముసలాయన వెనుక మస్తు మంది తిరుగుంటారు పాపం. ఈ ముసలాయన వెనుక ఎంతోమంది తిరుగుంటారు నాయకులు, యువ నాయకులు. ఆయన ఏమనాలి అప్పుడు? అరే ఇంకా ముసలాయన అయినా నెత్తిమీ ఎన్నికలు తెల్లగానే 75 ఏళ్ళు అయింది, ఇంకా నేనేం రాజకీయం చేయాలరా బిడ్డ, నా తరపున నువ్వు రా, నువ్వు నిలబడి, నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తా, నిన్ను ఎంపీగా గెలిపిస్తా, నిన్ను జెడ్పీటీసీని చేస్తా, నిన్ను ఎంపీటీసీని చేస్తా, నిన్ను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పేసి ఒక హామీ ఇచ్చి కొత్త యువతరాని కోసం కొట్లాడితే దానికి ఏమైనా విలువ ఉంటుంది. 72 ఏళ్ళ ముసలాయన్నేమో ఫామ్ హౌస్లో అంటాడంటే 75 ఏళ్ళు ఉన్న ముసలాయన్నేమో ఇక యువకుల్లా మొత్తం చక్కర్లు కొట్టానంట తెలంగాణ. మరి యువత ఏమైపోవాలి? కొత్త తరం ఎప్పుడు రావాలి? కొత్త తరం రాజకీయం ఎప్పుడు నిర్మాణం కావాలి? కొత్త తరం నాయకులను ఎప్పుడు మీరు ప్రోత్సహించేది? జైత్యాల్లో ఉన్నటువంటి ఈ ముసలైన స్వార్థం కోసం ఇంకా కూడా కొత్త యువతరం రాకుండా పోతూ ఉంది. ఈయనకు మంత్రి పదవి ఏమైనా పదవి ఇస్తే ఈయన చెటోడనా? ఈ ముసలైన బయటకు వెళ్ళేటోడేనా? ఇంకా కూడా ఈయనకు పదవులు కావాలంట. ఈయన తెలంగాణ మొత్తం చక్కెర కొడతాడంట, ఆయన ఫామ్ హౌస్లో చక్కెరలు కొడతాడంట. నేను కేసీఆర్, నువ్వు 75 ఏళ్ళు అయినా నీకు ఇంకా పదవులు ఎందుకు? నీ తరపున ఒక మనిషిని ఇయ్యే, నీ మనిషిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేస్తా, ఆయన ఒక లీడర్ని చేస్తా అని చెప్పేసి అనేది ఉండే. నీ వెనుకనే నేను, నా వెనుక నువ్వు అని చెప్పేసి వాళ్ళ ఏజ్ లెక్క పెట్టుకుంటా ఉంటారు. పెన్షన్ తీసుకునే వయసులో వీళ్ళకు పిచ్చి పనులు కాకపోతే ఇంకేంది. అందుకే పెన్షన్ తీసుకొని చక్కగా ఫామ్ హౌస్లో ఆయన వండుకొని, ఈయన వండుకొని కొత్త యువతరానికి అరే గిట్లా ఏరి బై, గిట్లా రాజకీయం చేయరి, గిట్లా ఆగమవుతుంది తెలంగాణ. ఇక అప్పుడు గిట్లా ఓట్లాడినాం మేము, మీరు ఇప్పుడు గిట్లా ఓట్లాడురి, ఇక గత ఓలపోయినా గత ఓ నడిచేటట్లేదు, ఇప్పుడు ఇక గిట్ల ఓలబోరి అని చెప్పేసి ముచ్చట్లు ఎందుకు చెప్తలేరు అని, కొత్త తరాన్ని ఎందుకు తయారు చేస్తలేరు? ఇంకా స్వార్థం, ఇంకా స్వార్థం. నా వెనకే వీకలేడని ఒక ఆయన అంటే ముసలోని ముడి వీకెళ్ళంతా ఇంకో ఆయన అంటారు. గివ్వా పంచాయతీలో అరే మారురి, రాజకీయాలలో కొత్త మార్పు తీసుకురారి, కొత్త యువతరాన్ని నాయకత్వం వహించేటట్టు వేయిరి. అది కానీ కేటీఆర్ ఉన్నాడు, కేసీఆరే ఇంకా సీఎం కావనా? కేటీఆర్ ఎందుకు కావద్దు? బీఆర్ఎస్లోకి వెళ్ళి ఇంకా హరీష్ రావు ఎందుకు కావద్దు? ఈయనంట పోయి ఆ పార్టీలో పోయి ఇప్పుడు పీక్ పడగొడతాడంట, ఆయన అది చేస్తాడంట. ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇట్లా. ఈ పార్టీకి వెన్నుముకలా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అన్ననేమో బయటకు గెంటేస్తారు, ఆ పార్టీలో పదవులు రాలేవని చెప్పేసి అలిగిన ఆయనేమో ఈ పార్టీలోకి తీసుకొచ్చి ఈయనకు మన ఏమంటారు వెనుపూస కాయలు రుద్దినట్టు రుద్దుతురు. నువ్వు గీడుండేటో, నువ్వు జైత్యాలకు అంకితమా? జైత్యాలని పబ్లిక్ చూసుకుంటారు, నువ్వు నడు రాష్ట్రం తిరుగుతున్నాడు, నువ్వు 50 ఏళ్ళ యువకును అని చెప్పేసి అయితే ఒకటి ఈయన లోపల ముసిపోతుండు. నిజంగా అప్పుడప్పుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది, కానీ ఎందుకో వయసు చూస్తే గిట్లుంది, కానీ నేను లోపల యువకుని అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతుండు. అందుకే కొత్త తరాన్ని రాజకీయాల్లోకి తీసుకురారి, కొత్త తరం కూడా ఆలోచించుర్రి, జనాలు కూడా ఆలోచించుర్రి. ఎంతకాలం ఒకే వ్యక్తి చేతిలో అధికారాన్ని పెట్టి వాని చేతి కింద బానిసల్లాగా, వాని మోచేతి నీళ్ళు తాగే వాళ్ళలాగా ఒక వ్యక్తి ముందు మోకరిల్లాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు లేదు. నాయకత్వ లక్షణాలు ఉన్న యువత ఎంతోమంది ఉన్నారు. వాళ్ళను రాజకీయంగా ఎదిగే విధంగా చేయాలి, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే విధంగా చేయాలి. వీళ్ళు డబ్బుతో, వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టి డబ్బుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో రాజకీయం చేస్తూ ఉంది. డబ్బు ఎప్పుడు గెలుస్తూనే ఉంది, ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. అందుకే కొత్త తరానికి, కొత్త రాజకీయానికి నాంది పలక యువత ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి, ఆ దిశగా మాట్లాడాలి. వీళ్ళు ముసలోళ్ళు పెట్టుకునే మీటింగ్కి పోయి సప్పాట్లో కొట్టుకొని 500 ఇస్తే, బిర్యానీ ఇస్తే, బీర్ ఇస్తే
అంతమంది నిడుతూ ఉన్నారే, కొంచెమన్నా మనకు సిగ్గు అనిపించాలి. అబద్ధాలతోని సభలు పెట్టుకుంటా కళ్ళ గట్టినట్టుగా అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళ ముంగట అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే సప్పట్లు కొట్టుకుంటా మనము జైలు కొట్టబడుతుంది. ఏంది బతుకులు? ఎప్పుడు మారుతాయి ఇంకా ఈ బతుకులు? మార్పు అవసరం లేదా? కొత్త తరం అవసరం లేదా? కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్. ఇదేనా? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నానా సీఎంగా? ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే వాళ్ళు అవసరం లేదా మనకు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువత ఉద్యోగాలు రాకుండా ఉరితాళ్ళు పెడతా ఉన్నారు, ఉరితాళ్ళు వేసుకుంటా ఉన్నారు, ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. మరి వాళ్ళ కష్టాలు చేసిన వాళ్ళు ఒక నాయకులు కావాలిగా. ఈ తెలంగాణలో చేతి వృత్తులు నాశనం అవుతూ ఉన్నాయి. ఆ చేతి వృత్తుల నుండి బయటకు వచ్చినటువంటి ఒక నాయకుడు తయారు కావాలిగా. ఈ తెలంగాణలో చదువుకు దూరమై అనేక మంది దొడ్లల్లా, కొట్టాలల్లా, లేదంటే బార్ షాపులల్లా, బీర్ షాపులల్లా పని చేసుకుంటూ అక్కడనే మగ్గిపోతూ ఉన్నాయి వాళ్ళ బతుకులు. వాళ్ళ కష్టాలు చూసినప్పుడు ఒక నాయకులు కావాలిగా. ఇలా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ మూసేసి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇచ్చుకుంటా వాళ్ళే రిబ్బన్లు కడిగేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభుత్వ పాఠశాలల చదువుకున్న వాళ్ళు ఒక నాయకులు కావాలిగా. ఆ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోరుకునేటువంటి ఒక నాయకులు కావాలిగా. 100 రోజుల కూలి పనికి పోతే కానీ గడవని బతుకులు ఉన్నాయి, రేషన్ బియ్యం తింటే కానీ గడవని బతుకులు ఉన్నాయి. ఆ బతుకులకి ఒక నాయకత్వం పుట్టాలిగా, ఆ వర్గాలకి ఒక నాయకత్వం పుట్టాలిగా. మొన్న చాకలి బిడ్డలో ఆ జనాభా లెక్కలలో అసలు వాళ్ళు లేనట్టు చూపించారు. చెరువులేని ఊరు ఉంటుందా, ఊరు లేని శాఖలలో ఉంటారా అని చెప్పేసి సామెతలు ఉన్నాయిగా. మరి అలా బతుకులు ఏం కావాలి? అందులోకి ఒక నాయకత్వం రావాలిగా. ఇవాళ ఓవలద్దు మనకు నాయకులు, నాయ బ్రాహ్మణులకి నాయకులు వద్దు, మనకు సాగులకి వెళ్ళి నాయకులు వద్దు, మాలలోకి వెళ్ళి మాదేవులకి వెళ్ళి నాయకులు వద్దు. ఏనో రిజర్వేషన్ ఉన్న కాడ మాలమాదిగోళ్ళకి వెళ్తారు, ఇక వాళ్ళే నాయకులు, వాళ్ళ నాయకులను మేమే తయారు చేసామని చెప్పి చెప్తారు. జనరల్ స్థానాలలో ఎందుకు మాలమాదిగోళ్ళకి ఇయ్యారు? మా సాగలీళ్ళకి వెళ్ళి ఎందుకు నాయకులు కాదు? మా గొల్లకుర్మిళ్ళకి వెళ్ళి ఎందుకు నాయకులు కావద్దు? మా గౌన్లకి వెళ్ళి ఎందుకు నాయకులు కావద్దు? ఆయనోడు డబ్బున్నోడు మాత్రమే నాయకులుగా అయ్యేది కన్నా కొత్తోడు ఎదురు అవసరం లేదా? మా ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్నామని చెప్పేసి మొన్నటిదాకా మురిసిపోయినాం. ఇలా వాళ్ళ సంఖ్యనే తగ్గించారు మొత్తం. వాళ్ళ నాయకులు వద్దు. ఇక అనేక కులాలు ఉన్నాయి. మా హౌస్లో ఎటువేరు, షాలోళ్ళు ఎటువేరు, కమరోళ్ళు ఎటువేరు, ఇవన్నీ నాశనం అవుతూ ఉన్నాయి. కుల వృత్తులు నాశనం అవుతూ ఉన్నాయి, కులాలు నాశనం అవుతూ ఉన్నాయి. వాళ్ళ కష్టాలు తెలిసినోడు ఇవాళ అసెంబ్లీలో గేటు ముట్టడానికి కూడా అర్హుడుగా లేడు. మార్పు మన నుండి మొదలు కావాలి, మార్పు మనలోనే మొదలు కావాలి. ఇటువంటి ముసలోళ్ళు వెనుక పోయి యువత మొత్తం నాశనం అవుతూ ఉంది. కాబట్టి యువత మీరే నాయకత్వం వహించుర్రి, మీరే కొత్త తరాన్ని సృష్టించుర్రి, కొత్త రాజకీయ తరహాన్ని మొదలు పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నాను. ప్లస్ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్.